హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ అందించారు. మెట్రో ప్రయాణం మరింత సులభం చేసేందుకు అధికారులు కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. హైదరాబాద్ మెట్రో కోసం ప్రత్యేక యాప్ ను డిజైన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మెట్రో కార్డ్ ద్వారా రాయితీలతో కూడిన రవాణా సౌకర్యం కల్పించారు. అయితే ప్రతి ప్రయాణానికి ఫిజికల్ కార్డ్ వెంట పెట్టుకుని తిరగాల్సి వచ్చేది. కార్డు విరిగినా, ఎక్కడైనా పోగొట్టుకున్నా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. కార్డు మర్చిపోతే క్యూ లైన్లో నిలబడి టికెట్స్ కొనాల్సి వచ్చేది. వీటన్నిటికీ చెక్ పెడుతూ హైదరాబాద్ మెట్రో అధికారులు ఫిజికల్ కార్డ్తో పని లేకుండా మెట్రో యాక్సెస్ ఈజీగా చేసుకునేలా ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మెట్రో టెక్నికల్ విభాగం కొత్త పద్ధతి ప్రారంభించనుంది. ఢిల్లీ మెట్రో తరహా యాప్ బేస్డ్ విధానం హైదరాబాద్ మెట్రోలో అందుబాటులో ఉంది. టీ సవారీ పేరుతో యాప్ నిర్వహణలో ఉన్నా అందులో ఫీచర్లు తక్కువగా ఉన్నాయి. కొత్త ఆవిష్కరణలో భాగంగా టీ సవారీ యాప్ కంటే అధునాతన ఫీచర్లను జోడించనున్నారు. ఈ క్రమంలో కార్డుతో సంబంధం లేకుండా నేరుగా రాకపోకలు చేసుకునేలా తీర్చిదిద్దనున్నారు. ఏటీఎం కార్డ్ లేకున్నా మొబైల్ యాప్లోని డబ్బు చెల్లింపులు జరుగుతున్నట్లుగానే అదే విధానాన్ని మెట్రో మొబైల్ యాప్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేస్తున్నారు. కార్డ్ రీఛార్జ్ కూడా సులభంగా చేసుకునేలా ఫీచర్లతో కొత్త మెట్రో మొబైల్ యాప్ ఉంటుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. కొత్త యాప్కు సంబంధించిన అధ్యయనం కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక మెట్రో అధికారులు తీసుకురానున్న కొత్త యాప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో రూపొందించిన యాప్ డిజైన్లతో పాటు ఇతర యాప్లను అధ్యయనం చేసి నగర మెట్రో వాసులకు అధునాతన సేవలను అందించనున్నారు. అయితే హైదరాబాద్ మెట్రోకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. నిత్యం 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొస్తామని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.